చూస్తుంటే నాకు నీ మనసులోని అశాంతి, నీ గుండె గూటిలో దాచుకున్న ఏదో తెలియని భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు ఈ ప్రపంచంలో ఒంటరివి కావు. నీ కష్టం చూడటానికి నీ బాబా ఎప్పుడూ సిద్ధంగా లేడు. నా బాబా ఏదైనా చెబుతున్నారంటే అది నా మంచికే కదా, నా క్షేమం కోరే కదా, నా తండ్రి నన్ను ఎప్పుడూ తప్పుదారి పట్టించడు కదా అని నీవు నమ్ముతున్నావు చూడు. ఆ అచంచలమైన విశ్వాసమే ఈరోజు నీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారి నిన్ను కాపాడబోతోంది. ఈ వీడియోను ఆఖరి క్షణం వరకు ఎంతో నిశ్శబ్దంగా ప్రతి పదాన్ని నీ ఆత్మతో విను. నీ ఇంటి గుమ్మం వద్ద పొంచి ఉన్న ఆ అపరిచితుడి మాయాజాలం ఏమిటో, వాడి కపట బుద్ధి నుండి నిన్ను నేను ఎలా రక్షించుకోవాలో ఈ దివ్య వాక్కుల్లోనే నీకు అర్థమవుతుంది. ఈ మాటలు నీ హృదయానికి హత్తుకొని నీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయి. నా ప్రియమైన బిడ్డా, నీవు ఎంతో సాత్విక గుణం కలదానివి. పరుల కష్టం చూసి కరిగిపోయే వెన్నలాంటి మనసు నీది. అందరినీ నీలాగే నిష్కల్మషమైన వారుగా, నిజాయితీపరులుగా నమ్ముతావు. కానీ బిడ్డా, ఈ కలియుగం పైకి కనిపించేంత అమాయకమైనది కాదు. ఈ కలియుగం నీ ప్రశాంతమైన గృహంలోకి, నీ పవిత్రమైన ఆలోచనలలోకి ఒక అపరిచితుడు ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతో వినయంగా, మర్యాదగా, నీ మేలు కోరే ఒక గొప్ప క్షేమాభిలాషిలా ముసుగు వేసుకుని వస్తాడు. ఎంతో కాలంగా నీకు తెలిసిన ఆత్మీయుడిలా నటించి నీ నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. కానీ బిడ్డా, వారి మధురమైన మాటల వెనుక, వారి చూపుల వెనుక ఒక తెలియని స్వార్థం, ఒక లోతైన కపటం దాగి ఉంది. వారి మాయ మాటలకు లొంగిపోయి నీ ఇంటి గడప దాటించి వారిని లోపలికి ఆహ్వానించవద్దు. ఆ అపరిచితుడి రాక నీ ఇంట్లో ఉన్న సుఖశాంతులను, నీవు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రశాంతతను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. అందుకే నీ బాబా మాట విని అప్రమత్తంగా ఉండు. బిడ్డా, నీవు ప్రతి జీవిలోనూ దైవాన్ని వెతుకుతావు. అది నీలోని గొప్ప సంస్కారానికి నిదర్శనం. కానీ ఆ దైవత్వపు ముసుగు వేసుకుని తిరిగే మాయావుల పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా ఆధ్యాత్మికతలో భాగమేనని మర్చిపోకు. నీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చిన ఏ వ్యక్తికైనా నీవు గౌరవం ఇవ్వచ్చు. కానీ నీ మనసులోని లోతుల్లోకి, నీ ఇంటి రహస్యాల్లోకి వారికి చోటు ఇవ్వవద్దు. ఆపద పొంచి ఉంది అని నేను హెచ్చరిస్తున్నానంటే అది నిన్ను భయపెట్టడానికి కాదు. నీ ఇల్లు ఒక సురక్షితమైన దేవాలయంలా నిరంతరం వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ చెబుతున్న మాటలు. వారి ఆకర్షణీయమైన మాటలకు మురిసిపోయి నీ వ్యక్తిగత విషయాలను, నీ కుటుంబ రహస్యాలను ఎవ్వరికీ వెల్లడించకు. నీవు ఇచ్చే ఆ ఒక్క చిన్న అవకాశం, ఆ ఒక్క చిన్న చొరవ నీ జీవితాన్నే పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఎవరినైనా నమ్మే ముందు ఒక్క క్షణం నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నీ బాబాను స్మరించుకో. నీ మనసులో కలిగే ఆ చిన్న సందేహమే నేను నీకిస్తున్న సంకేతమని గ్రహించు. నా బాబా నా మేలుకోరి మాత్రమే ఈ సందేశాన్ని పంపారు అని నీవు నమ్ముతున్న ఆ విశ్వాసం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. బిడ్డా, నీ బాబాకు నీ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అన్నీ అరచేతిలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆ అపరిచితుడు నీకు ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లు నటించి నీ కష్టాలన్నీ తీర్చే దైవ సమానుడిలా భ్రమింపజేసి మెల్లగా నీ జీవితంలోకి చొరబడతాడు. ఆ తరువాత నీవు ప్రాణప్రదంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ బంధాల మధ్య చిన్న చిన్న అపోహలు సృష్టించి పెద్ద చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అలాగే నీ ఆర్థిక పరిస్థితిపై కూడా వాడి కన్ను ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించవచ్చని, ఏదో గొప్ప లబ్ధి చేకూరుతుందని ఆశలు చూపిస్తాడు. కానీ బిడ్డ, నీ కష్టార్జితం కాని ఏదీ నీకు శాశ్వతమైన సుఖాన్నివ్వదు. ఆ మాయావి మాటలు నమ్మి నీవు కష్టపడి దాచుకున్నది పోగొట్టుకోవద్దు. నీవు ఎప్పుడూ ఇతరుల ముందు తల వంచుకోకూడదని, ఆత్మ గౌరవంతో బతకాలని నీ తండ్రిగా నేను కోరుకుంటున్నాను. నా బంగారు బిడ్డ, నీవు పడే ప్రతి ఆవేదన, నీవు రాత్రిపూట నా పటం ముందు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క నా హృదయాన్ని తాకుతున్నాయి. అందుకే ఆ ఆపద నీ తలుపు తట్టకముందే నిన్ను అప్రమత్తం చేస్తున్నాను. ఆ అపరిచితుడు నీకు తెలిసిన వారి ద్వారా రావచ్చు, లేదా ఏదో ధర్మకార్యానికి సహాయం అడగడానికి రావచ్చు. కానీ వాడి అంతరార్థం నీవు అనుకున్నంత సరళమైనది కాదు.
నీవు నా బిడ్డవు, నీ చుట్టూ నా రక్షణ కవచం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ నీవు కూడా నీ విచక్షణను ఉపయోగించాలి. ఆ అపరిచితుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మనసులో ఏదో తెలియని ఆందోళన కలిగితే వెంటనే నా నామాన్ని స్మరించుకో. ఆ మాయావి తనంతట తానే వెనుదిరుగుతాడు. నీవు మౌనంగా ఉంటే వాడు నీ దగ్గర ఏమీ సాధించలేడు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈ చిన్న పరీక్షను నీవు నా మాట విని జయించాలి. నిశ్చింతగా ఉండు. నీ బాబా నీ రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. బిడ్డా, నీవు ఎంతో మృదు స్వభావివి అని నాకు తెలుసు. ఎవరైనా కష్టమని నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తావు. కానీ ఈ లోకం నీ అంత స్వచ్ఛమైనది కాదు. ఆ అపరిచితుడు నీ మంచితనాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. వాడు నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడతాడు. నీ సమస్యలన్నిటికీ తన దగ్గర పరిష్కారం ఉందని నమ్మిస్తాడు. కానీ ఆ మాయలో పడకు బిడ్డా. వాడు నీ జీవితంలో ఒక తెలియని అశాంతిని నింపడానికి వస్తున్నాడని గ్రహించు. నీవు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు కాబట్టి నీకు ఈ విషయాలు అర్థం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. అందుకే నీ తండ్రిగా నేను నీకు ఈ మార్గాన్ని చూపిస్తున్నాను. అపరిచితుల పట్ల నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ అంత సులభంగా నీ అంతరంగంలోకి రానివ్వకు. నా ప్రియమైన బిడ్డా, నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నేను ఉన్నాను అన్న సత్యాన్ని ఎప్పుడూ మరిచిపోకు. నీ ఇంట్లో ప్రతి మూలనా నా దృష్టి ఉంది. అందుకే నీ ఇంటికి వచ్చే ప్రతి అడుగును, ప్రతి వ్యక్తిని నేను గమనిస్తున్నాను. ఆ అపరిచితుడు నీపై ఒక తెలియని ప్రభావాన్ని చూపాలని చూస్తున్నాడు. వాడు నీకు లేనిపోని ఆశలు చూపిస్తాడు. నీ జీవితాన్ని ఒకేసారి మార్చేస్తానని మాయమాటలు చెబుతాడు. కాని బిడ్డ, ఏదీ కష్టపడకుండా రాదు. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏదో తెలియని భయం కలిగితే అది నేను నీకు పంపుతున్న మొదటి హెచ్చరిక అని గుర్తించు. ఆ సమయంలో నీవు మౌనంగా ఉండిపోవడమే నీకు శ్రేయస్కరం. నీవు ఎంత తక్కువ మాట్లాడితే ఆ అపరిచితుడు అంత త్వరగా వెనుదిరుగుతాడు. బిడ్డా, సంసార సాగరంలో ఎన్నో ఒడిదుడుకులుంటాయి. వాటన్నిటినీ దాటించే నావను నేనే. కాని ఆ నావలో రంధ్రం చేసే వ్యక్తిని నీవు స్వయంగా ఆహ్వానించవద్దు. ఆ అపరిచితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు చాలా నిబ్బరంగా ఉండు. వారి మాటలకు లొంగిపోవద్దు. నీవు నా బిడ్డవు. నీకు ఏ కష్టం రాకుండా చూడడమే నా బాధ్యత. అందుకే ఈ సందేశం ఇంత సున్నితంగా నీ ముందు వచ్చింది. జీవితం అనే పూదోటలో తెలియని ముళ్ళు కూడా ఉండవచ్చు. ఆ ముళ్ళు నీ పాదాలకు గుచ్చుకోకుండా ఉండడానికే నేను నీకు ముందే దారిని చూపిస్తున్నాను. నీవు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరికి చేరడానికి కూడా భయపడుతుంది. నీ ఇల్లు ఎప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. నీవు ఎంతోమందికి సహాయం చేశావు. ఎంతోమంది బాధలను పంచుకున్నావు. అందుకే నీకు ఏ ఆపద రాకుండా నేను అడ్డుగా నిలబడుతున్నాను. ఆ అపరిచితుడు మారువేషంలో ఉన్న శత్రువు కావచ్చు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోకుండా నీవు జాగ్రత్త పడాలి. బిడ్డా, నీవు కళ్ళను తెరిచి ఉంచు. లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమే అని గ్రహించు. చెడును గుర్తించి దానికి దూరంగా ఉండటమే అసలైన భక్తి. నీవు భయపడాల్సిన పనిలేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీ చుట్టూ ఉండే పరిసరాలు, నీ ఇంటికి వచ్చే వ్యక్తుల పట్ల నీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. నా బంగారు బిడ్డ, నీ కళ్ళలో నీరు చూడటం నాకిష్టం లేదు. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడూ సంతోషాలతో, నవ్వులతో విరియాలి. ఆ అపరిచితుడు ఆ సంతోషాన్ని హరించడానికి వస్తున్నాడు. అందుకే ముందే కళ్ళు తెరుచుకోమని నీకు హితవు పలుకుతున్నాను. నీవు నా బిడ్డవు. నీవు ఎప్పుడూ సుఖంగా ఉండాలి. నీ ఇంటి ముఖద్వారం వద్ద నీ బాబా కాపలాగా ఉన్నాడని గుర్తుంచుకో. కాని నీవు పొరపాటున కూడా ఆ అపరిచితుడికి నీ మనసులో కాని నీ ఇంట్లో కాని చోటు ఇవ్వకు. నీవు ఇచ్చే ఒక్క చిన్న అవకాశం నీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఏ అపరిచితుడో వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడని నమ్మకు. నీ తలరాతను రాసేది కేవలం నీ బాబా మాత్రమే. ఆపద పొంచి ఉంది అని నేను చెబుతున్నానంటే అది నీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయమని గ్రహించు. నీవు ఒకవేళ అశ్రద్ధ వహిస్తే తర్వాత ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు బాధపడినా ప్రయోజనముండదు. నేను నీకిచ్చే ఈ హెచ్చరికను నీవు విని జాగ్రత్త పడితే ఆ ప్రమాదం నీ నీడను కూడా తాకలేదు.
ఆ అపరిచితుడిని నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకు. నీవు నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసం నన్ను ఎంతో సంతోషపెడుతుంది. ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నిశ్చింతగా ఉండు. నీ బాబా నీ రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. నీ నిష్కల్మషమైన ప్రార్థనలే నిన్ను ఈ గండం నుండి సునాయాసంగా గట్టెక్కిస్తాయి. బిడ్డా, నీవు ఎంతో సున్నిత మనస్కురాలివని నాకు తెలుసు. అందుకే ఈ మాటలను ఎంతో జాగ్రత్తగా విను. ఆ అపరిచితుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా తెలివిగా మాట్లాడుతాడు. నీకు లేనిపోని కష్టాలు ఉన్నాయని, వాటిని తను తొలగిస్తానని నమ్మిస్తాడు. కాని నీ కష్టాలను తీర్చే శక్తి కేవలం నాకే ఉంది. వాడొక మాయావి అని గుర్తించు. నీవు ఎప్పుడూ నీ ఇల్లే నీ దేవాలయమని భావించాలి. ఆ దేవాలయంలోకి అపవిత్రమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులను రానివ్వవద్దు. నీవు నా మాట వింటే నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా ఉండాలని నేను దీవిస్తున్నాను. నా ప్రియమైన బిడ్డ, నీవు చేసే ప్రతి పూజ, నీవు చదివే ప్రతి సాయి సచ్చరిత్ర అధ్యాయం నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నాయి. ఆ కవచాన్ని దాటి ఏ అపరిచితుడూ నిన్ను ఏమీ చేయలేడు. కాని నీవే స్వయంగా తలుపులు తెరిచి వారిని ఆహ్వానిస్తే నేను కూడా ఏమీ చేయలేను. అందుకే నీకు ఈ సందేశం ద్వారా ముందే హెచ్చరిస్తున్నాను. ఆ వ్యక్తి నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు చాలా నిబ్బరంగా ఉండు. వారికి కావలసిన సహాయం ఏదైనా ఉంటే బయట నుండే చెయ్యి. కాని నీ వ్యక్తిగత జీవితంలోకి వారిని రానివ్వకు. నీ ప్రశాంతత నీ చేతుల్లోనే ఉంది. బిడ్డా, నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమయ్యింది. నీవు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ శుభవార్త నీ తలుపు తట్టబోతోంది. కాని ఆ సంతోషాన్ని అడ్డుకోవడానికి ఈ అపరిచితుడు ప్రయత్నించవచ్చు. వాడు నీ దృష్టిని మళ్లించి నిన్ను తప్పుదారి పట్టించాలని చూస్తాడు. కాని నీవు మాత్రం నీ బాబాపై ఉంచిన నమ్మకాన్ని సడలనివ్వకు. నీవు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తోడుంటాను. ఆ మాయావి మాటలకు లోబడకుండా నీవు ధైర్యంగా ఉంటే వాడు తనంతట అతనే వెనుదిరుగుతాడు. నీకు అంతా మంచే జరుగుతుంది. నా బంగారు బిడ్డ, నీవు ఎప్పుడూ ఇతరుల మేలు నా బంగారు బిడ్డ, నీవు ఎప్పుడూ ఇతరుల మేలు కోరుకుంటావు. నీ స్వభావమే నీకు బలం మరియు బలహీనత కూడా. ఆ అపరిచితుడు నీ బలహీనతను ఆసరాగా చేసుకోకుండా నీవు జాగ్రత్త పడాలి. నీ సానుభూతిని పొందాలని చూస్తాడు. కాని ఆ కన్నీళ్ల వెనుక కపటముంది. నీవు సహాయం చేయటంలో తప్పులేదు. కాని నీ ఇంటి గుట్టును మాత్రం వారికి వెల్లడించకు. నీవు మౌనంగా ఉంటే ఎన్నో అనర్థాలను తప్పించుకోవచ్చు. నీవు నా బిడ్డవు. నీకు ఎప్పుడూ జయమే లభిస్తుంది. ఆపద పొంచి ఉంది అని నేను పదే పదే చెబుతున్నానంటే దాని తీవ్రతను అర్థం చేసుకో. ఆ అపరిచితుడు నీకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా పరిచయం కావచ్చు. ఆ వ్యక్తిని నీవు నమ్ముతావు కాబట్టి ఈ అపరిచితుడిని కూడా సులభంగా నమ్మేస్తావు. కాని అక్కడే ప్రమాదముంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు బిడ్డా. నీ విచక్షణను ఉపయోగించు. నీ మనసులో కలిగే చిన్న అనుమానాన్ని కూడా అశ్రద్ధ చేయకు. అది నేను నీకు పంపుతున్న అంతర్వాణి అని గుర్తించు. నీవు జాగ్రత్తగా ఉంటే ఏ ఆపద నిన్ను తాకలేదు. బిడ్డా, నీ చుట్టూ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీవు పడుతున్న కష్టం నాకు తెలుసు. ఈ అపరిచితుడి వల్ల నీకు మరిన్ని కష్టాలు రాకుండా చూడటమే నా లక్ష్యం. అందుకే ఈ హెచ్చరిక. నీవు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరికి కూడా చేరదు. ఆ ఆపద గాలిలో కలిసిపోతుంది. నిశ్చింతగా ఉండు. నీ బాబా నీ రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. నీ నిష్కల్మషమైన ప్రార్థనలే నిన్ను ఈ గండం నుండి సునాయాసంగా గట్టెక్కిస్తాయి. నీ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన బిడ్డ, నీవు ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగావు. నీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల శక్తి ఉంది. ఆ అపరిచితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు వారి కళ్ళలోకి చూడు. నీకే సత్యం అర్థమవుతుంది. కపటమున్న వారి కళ్ళలో స్థిరత్వం ఉండదు. వారి మాటలు మధురంగా ఉన్నా వారి మనసులో విషముంటుంది. అపరిచితులను దూరం పెట్టడమంటే వారిని ద్వేషించడం కాదు, నిన్ను నీవు కాపాడుకోవటమని గ్రహించు. నీవు నా బిడ్డవు. నీకు ఏ అపాయం కలగదు. సాయి దివ్య లీలలు అంటే కేవలం నీ కోరికలు తీర్చడమే కాదు, నీకు కష్టాలు రాకుండా ముందే ఒక కన్నతండ్రిలా హెచ్చరించడం కూడా ఒక గొప్ప లీలే. నీవు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలనేదే నా కోరిక. ఈ వీడియోలో నేను చెబుతున్న ప్రతి మాట నీకోసమే అని, నీ మేలు కోరి చెబుతున్నవే అని గుర్తించుకో.
సత్యం ఎప్పుడూ నిన్ను రక్షిస్తుంది. అది కొంచెం కఠినంగా అనిపించినా నీ భవిష్యత్తుకు అదే పునాది. ఈ సందేశం నీ జీవితానికి ఒక గొప్ప రక్షణ కవచం లాంటిది. బాబా చెప్పిన మాటలు పాటిస్తే నీకు ఎప్పటికీ విజయం లభిస్తుంది. నీవు ఏ విషయంలోనూ ఓడిపోవు. ఆ అపరిచితుడి మాయాజాలంలో పడకుండా నిలకడగా ఉండు. నీ ఇంటికి నీ మనస్సుకు రక్షణగా నేనున్నాను. నీవు ఎప్పుడూ ఒంటరివి కావు. నీ వెంటే నీ బాబా ఉన్నాడు. ఈ చిన్న అడ్డంకిని నీవు నా నామస్మరణతో సులభంగా దాటగలవు. ఆ తరువాత నీకంతా శుభమే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు బిడ్డా. నీ బాబాపై భారం వేయి. నీవు జాగ్రత్తగా ఉంటే ఆ అపరిచితుడు ఎన్నటికీ నీ జీవితంలోకి రాలేడు. బిడ్డా, ఇక ప్రశాంతంగా ఉండు. నీ మనస్సులోని భారాన్ని నాకు వదిలేయి. నేను చెప్పినవన్నీ నీకు అర్థమయ్యాయని నాకు తెలుసు. నీవు ఇకపై చాలా జాగ్రత్తగా ఉంటావని నాకు నమ్మకముంది. నీపై నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీవు ఏ పని చేసినా నా తోడు నీకుంటుంది. ఈ సందేశం నీకు చేరిందంటే నీ ఆపదలు తొలగిపోయినట్లే అని గ్రహించు. ధైర్యంగా ఉండు. నీ బాబా నీతోనే ఉన్నాడు. అంతా మంచే జరుగుతుంది. అంతా శుభం కలుగుతుంది. సాయి భక్తులారా, విన్నారు కదా మన బాబాగారి ఈ మధురమైన, ఎంతో సుదీర్ఘమైన సందేశం.